జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఆలోచింపజేసే ఒక సందేశం. అదేమిటంటే, యేసు క్రీస్తు ఎవరు? బైబిల్ పరిశీలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ మానవాళి రక్షణ కొరకు దేవుడు ఏర్పరిచిన దేవుని గొర్రెపిల్ల యేసు. సృష్టి కలగజేయక మునిపే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం చేత రాబోయే విషయాన్ని తెలియజేశాడు ప్రవక్తల ద్వారా. అదేమిటంటే, మానవులు పాపం చేస్తారు, దేవుని నుండి దూరమై నరకానికి వెళ్తారు. అలా వెళ్ళవద్దు తన పిల్లలు అని దేవుడు క్రీస్తును నియమించాడు, ఒక పరిశుద్ధుని నియమించాడు సర్వ మానవాళి కొరకు, అందరి కోసం. క్రీస్తు నా కొరకు, నా పాపముల కొరకు క్రీస్తును దేవుడు బలి చేశాడు అని నమ్మితే నీకు నాకు నిత్య జీవం దేవుడు ఇస్తాడు క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు. ముఖ్యంగా క్రీస్తు ఎవరు అని అడిగితే, ఆయనది అబ్రహాం సంతానం, తర్వాత ఇస్సాకు సంతానం, తర్వాత యాకోబు సంతానం, తర్వాత దావీదు యొక్క గోత్రం, దావీదు యొక్క కుమారుడే యేసుక్రీస్తు. యూదా గోత్రం సింహం. నరుడైన యేసును దేవుడంటారా? అలా అంటే దేవుడైన యెహోవా ఊరుకోడు. యేసు క్రీస్తు దేవునికి నరులకు మధ్యవర్తి. ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉంటే, దేవుడు అని ప్రచారం చేస్తా ఉన్నారు. దేవుడు అని ప్రచారం చేసే వారికి నిత్య జీవం లేదు. యేసు క్రీస్తు దేవుని యొక్క ప్రియుడు, సర్వ మానవాళికి రక్షకుడు అని ఎవడైతే నమ్ముతాడో వారికి నిత్య జీవం క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు. ఈ మాటలను దేవుడు దీవించుగాక. ఆమేన్.